దైవలీల. కామరూప దేశానికి విదర్భ దేశానికి మధ్య పెట్టని కోటలాగా పెద్ద పర్వతం ఒకటి ఉండేది. పర్వతానికి మధ్యగా సొరంగం తవ్వితే రాకపోకలకు అనువుగా ఉంటుందని రెండు దేశాలు అంగీకరించాయి. కామరూపదేశపు ప్రభు అయిన విరూపాక్షుడు ప్రధానమాత్యుడైన గోవర్ధనుణ్ణి వెంట పెట్టుకుని సొరంగం పనులు ఎలా జరుగుతున్నాయో పర్యవేక్షించడానికి పర్వతం వద్దకొచ్చాడు. అదే సమయంలో పనివాళ్లు మార్గానికి అడ్డుగా ఉన్న పెద్ద బండరాయిని పగలగొట్టారు. బండరాయి బద్దలవుతూనే అందులో నుండి ఓ చిరు కప్ప చెంగున యువతలికి దూకింది. విరూపాక్షుడు విరగబడి నవ్వి, చూశారా అమాత్య, భగవంతుని సృష్టిలోని అవకతవకలు. ఆ రాతిలో నీళ్లు లేవు, గాలి లేదు, మరి ఆ చిరు కప్పను అందులో దేనికి సృష్టించినట్టు అన్నాడు. దానికి గోవర్ధనుడు వినయంగా, మహారాజా, మనం భగవంతునికి వంకలు పెట్టగల సమర్థులమా? సర్వేశ్వరుడు ఘటన సమర్థుడు ప్రభు అన్నాడు. చాలే ఊరుకోండి మహామాత్య, ఆ మాటకొస్తే భగవంతుడి కన్నా మానవుడే ఘటన సమర్థుడు. ఉదాహరణకు నన్నే చూడు. ఈ పర్వతంలో నుండి సొరంగాన్నే కాదు, నేను తలుచుకుంటే ఇక్కడ నుండి ఈ పర్వతాన్నే నామరూపాలు లేకుండా చేయగలను తెలుసా అన్నాడు విరూపాక్షుడు దర్పంగా. గోవర్ధనుడు సమాధానం చెప్పలేకపోయాడు. తిరిగి రాజు మంత్రి అంతఃపురానికి చేరుకున్నారు. అమాత్యశేఖర, నేను స్నానం చేసి వస్తాను, కానీ ఈ లోపల మీరు సొరంగం తాలూకా జమా ఖర్చులు సిద్ధం చేసి ఉంచండి అని చెప్పి విరూపాక్షుడు వెళ్ళిపోయాడు. అతడు స్నానశాలకు వెళ్తుండగా అందమైన తెల్లటి రెక్కల గుర్రం ఒకటి అక్కడ నీళ్లు తాగుతూ కనిపించింది. దాన్ని చూస్తూనే విరూపాక్షుడు, ఇది ఏ దేవలోకానికో సంబంధించిందై ఉంటుంది, దాహం వేసి ఇక్కడ దిగి ఉంటుంది, ఇటువంటి దేవతాశ్వాన్ని చేజిక్కించుకున్నానో ఎంచక్క ఆకాశ మార్గాన ప్రయాణం చేయవచ్చు అనుకున్నాడు. తక్షణం అతడు గుర్రం సమీపంగా వెళ్ళి దాని రెక్కల సహాయంతో అశ్వాన్ని అధిరోహించాడు. విరూపాక్షుడు గుర్రాన్ని అధిరోహించగానే అది గాలిలో తేలుతూ అంతఃపురం దాటి ఆకాశ మార్గాన వేగంగా బయలుదేరింది. గుర్రం వెళుతున్న వేగాన్ని చూడలేని విరూపాక్షుడు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఆ రెక్కల గుర్రం ఎంతసేపు ప్రయాణం చేసిందో కానీ చివరకు ఓ అంతఃపుర సౌధోపరి భాగాన దిగింది. విరూపాక్షుడు బ్రతుకు జీవుడా అనుకుని గుర్రం దిగి అంతఃపురం లోపలికి వెళ్ళాడు. ఆ అంతఃపురం ఎవరిదా అని విరూపాక్షుడు నివ్వెరపోయి చూస్తుండగానే కొందరు రాజభట్లు వచ్చి విరూపాక్షుడు పెడరెక్కలు విరిచికట్టి తమ మహారాజు దగ్గరికి తీసుకుపోయారు. ప్రభు, నిన్న మన అంతఃపురంలో ఒక దొంగ 2 కాపలా భటుల్ని హత్య చేసి పారిపోయాడు. ఈరోజు ఈ వ్యక్తి మన అంతఃపురంలో తచ్చాడుతూ కనిపించాడు. బంధించి తీసుకొచ్చాం, విచారించండి అన్నారు రాజభటులు. చీమ కూడా చొరసఖ్యం కాని మా అంతఃపురంలోకి ఎలా ప్రవేశించావు? నిజం చెప్పు అని గద్దించాడు మహారాజు. విరూపాక్షుడు జరిగిన విషయమంతా వివరించి చెప్పాడు. రాజభట్లు వెళ్ళి అంతఃపురం యావత్తూ గాలించి వచ్చారు. అయితే వారికి ఎక్కడా రెక్కల గుర్రం కనిపించలేదు. మీకు నమ్మకం లేకపోతే మీ మనుష్యుల్ని కామరూప దేశం పంపించండి, నేను ఆ దేశ మహారాజును అన్నాడు విరూపాక్షుడు. మహారాజు విరగబడి నవ్వుతూ, నువ్వు నిజంగా గజదొంగవే, ఎందుకంటే నువ్వు చెబుతున్న కామరూప దేశం అసలు ఈ భూగోళంలోనే లేదు. ఈ సభలో ప్రపంచం చుట్టి వచ్చిన మేధావులు ఎందరో ఉన్నారు. వాళ్లల్లో ఏ ఒక్కరైనా కామరూప దేశం ఉన్నదని చెబితే నిన్ను స్వేచ్ఛగా వదిలేస్తాను అన్నాడు. కామరూప దేశం అనేది ఈ భూప్రపంచంలోనే లేదు అన్నారు మేధావులు. నా రాజ్యంలో దొంగతనాలు హత్యలు చేసేవారికి ఒక్కటే శిక్ష, ఇతన్ని తీసుకువెళ్ళి ఆ దండన విధించండి అన్నాడు మహారాజు. రాజభట్లు విరూపాక్షుణ్ణి వధ్యస్థానానికి తీసుకువెళ్లారు. అక్కడ విరూపాక్షుడు ఎంత మొరపెట్టుకున్నా వినకుండా అతన్ని 2 కాళ్ళు నరికి నలుగురు నడిచే దారిలో వదిలేసి వెళ్ళిపోయారు. పాపం విరూపాక్షుడి యొక్క పరిస్థితి ఎంతో హృదయ విదారకంగా తయారైంది. నగర ప్రజలు అతడి దైన్యస్థితికి జాలిపడలేదు. విరూపాక్షుడు దుఃఖిస్తూ, ఆహా, ఎంతలో ఎంత మార్పు! హంసతూలిక తల్పాలపై శయనించవలసిన నేను ఇలా మట్టిలో పొర్లాడవలసి వచ్చింది. ఆశకు పోయి ఎంతటి వినాశనాన్ని కొని తెచ్చుకున్నాను అనుకున్నాడు. అదే సమయంలో ఆ దారినే వెడుతున్న తెలివి కలవాడొకడు విరూపాక్షుడి స్థితికి జాలిపడి, ఒరే అబ్బి, బాధపడకు, పూర్వజన్మ కర్మఫలం ఎంతటి వారికైనా అనుభవించక తప్పదు కదా. ఇదిగో ఈ ఊరికి చివరగా నాకొక నూనెగానుగ ఉంది, ముప్పొద్దులా తిండి పెడతాను,
గానుగ వద్ద కూర్చొని ఎద్దును అదిలిస్తే చాలు, వస్తావా అని అడిగాడు. అందుకు విరూపాక్షుడు సంతోషంగా అంగీకరించాడు. ఆ వ్యక్తి కాళ్ళు లేని విరూపాక్షుణ్ణి మోసుకుంటూ తన ఇంటికి తీసుకువచ్చాడు. కొన్నాళ్లకు విరూపాక్షుడి గాయాలు నయమయ్యాయి. అతడు కామరూప దేశం గురించి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. నిరాశ చేసుకున్న విరూపాక్షుడు కాలక్రమాన కామరూపదేశం గురించి ఆలోచించడం మానేశాడు. ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయి. ఒకనాడు విరూపాక్షుడు రాత్రివేళ భోజనం చేసి హాయిగా గొంతెత్తి పాడసాగాడు. అంతలో కొందరు భటులు వచ్చి విరూపాక్షుణ్ణి మోసుకుంటూ తీసుకొచ్చి మహారాజు ముందు కూర్చుండబెట్టారు. నువ్వు దీపక్ రాగాన్ని బ్రహ్మాండంగా ఆలపిస్తున్నావు. మా అంతఃపురంలో ఆరిపోయిన దీపాలన్నీ వెలిగాయి. మా అమ్మాయి మరుద్వతి ఆ సంగీత విద్వాంసుణ్ణి తప్ప అన్యుల్ని వివాహం చేసుకోనంటూ భీష్మించు కూర్చుంది. తీరా చూస్తే నువ్వు వికలాంగుడివి. ఇప్పుడేం చేయాలో తోచకుండా ఉంది అన్నాడు మహారాజు. అతడికి నాకు వివాహం జరిపించండి చాలు అంది రాజకుమారి. గత్యంతరం లేని మహారాజు ఇద్దరికీ వివాహం జరిపించాడు. ఇదంతా ఏదో మాయగా ఉంది కదూ. ఏ పాపము తెలియని నా కాళ్ళు నరికారు. అంగవైకల్యం పొందిన నేను ఏ ఘనకార్యం చేయకుండానే మహారాజుకు అల్లుణ్ణయ్యాను అన్నాడు విరూపాక్షుడు మరుద్వతితో. మీరు ఏ పాపము చేయలేదు, బాధపడకండి. మానవుడి పాలనలో అన్యాయం జరగవచ్చునేమో కానీ భగవంతుని పాలనలో అన్యాయం జరగదు. ఆ సర్వేశ్వరుడు ఘటన సమర్థుడు అంది మరుద్వతి. తన మంత్రి అన్న మాటలు జ్ఞాపకం వచ్చే విరూపాక్షుడికి. తర్వాత కొన్నాళ్లకు వాళ్లకొక కుమారుడు కలిగాడు. ఆ కుర్రవాడికి 5వ ఏడు వస్తున్నదనగా మునీశ్వరుడొకడు అంతఃపురానికి వచ్చాడు. అమ్మా మరుద్వతీదేవి, ఇక్కడికి సమీపంగా వజ్రకవచం అనే పర్వతం ఉంది. ఆ శిఖరం మీద వజ్రకవచ నాభుడనే పరమేశ్వర దేవాలయం ఉంది. మీరు రేపు ఉదయాన్నే అక్కడికి వెళ్ళండి. భగవద్ అనుగ్రహం ఉంటే నీ భర్త కాళ్ళు రావచ్చు అని చెప్పి వెళ్ళాడు మునీశ్వరుడు. తెల్లవారిన తర్వాత మరుద్వతి భర్తను కొడుకును పల్లకిలో కూర్చుండబెట్టుకుని వజ్రకవచ పర్వతం మీదకి వెళ్ళింది. విరూపాక్షుడు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి పూజించాడు. ఆ వెంటనే అతడికి 2 కాళ్ళు విచిత్రంగా మొలుచుకుని రావడం ప్రారంభించాయి. అది చూసిన మరుద్వతి ఎంతో సంతోషించింది. విరూపాక్షుడు ఆనందంతో నాట్యం చేయటం ప్రారంభించాడు. వాళ్ళ విధంగా పర్వతం మీద తిరుగుతుండగా రెక్కల గుర్రం ఒకటి ఆకాశ మార్గాన వచ్చి శిఖరం మీద దిగింది. విరూపాక్షుడు గుర్రం సమీపంగా మరుద్వతిని తీసుకువెళ్ళి, చూసావా, ఈ రెక్కల గుర్రమే నన్ను కామరూప దేశం నుండి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిపోయింది అని చెప్పాడు. అయితే మనకు మంచి రోజులు వచ్చినట్టే దీనిని మచ్చిక చేసుకుని దీని మీద మనం తిరిగి కామరూప దేశం వెళ్ళిపోవచ్చు. స్త్రీకి మెట్టినిల్లే స్వర్గం కదా అంది మరుద్వతి. విరూపాక్షుడు అందుకు నిరాకరిస్తూ, వద్దు వద్దు, ఇది మనల్ని కామరూప దేశం కాకుండా ఏ నరకానికి తీసుకువెడుతుందో ఎవరు చెప్పగలరు? ఇప్పటి వరకు నేను పడిన కష్టాలు చాలు అన్నాడు. అయినా మరుద్వతి వినలేదు. చేసేది లేక విరూపాక్షుడు భార్యతోనూ కుమారుడితోనూ రెక్కల గుర్రాన్ని అధిరోహించాడు. మరుక్షణం రెక్కల గుర్రం రివ్వున ఆకాశ మార్గాన బయలుదేరి కొంతసేపటికి కామరూప దేశం యొక్క అంతఃపుర సౌదావరి భాగాన వాలింది. వాళ్లు కిందకి దిగగానే గుర్రం తిరిగి ఆకాశ మార్గాన వెళ్ళిపోయింది. మరుద్వతి, ఇది మన అంతఃపురమే, మీరు ఇక్కడే ఉండండి. నేను లోనికి వెళ్ళి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తాను అన్నాడు. ఆ తర్వాత విరూపాక్షుడు ఓ మందిరం గుండా యువతలకి వచ్చాడు. ఆ మందిరం స్నానశాల. విరూపాక్షుడి రాక కోసమే నిరీక్షిస్తున్న ప్రధానామాత్యుడు ఏవో కొన్ని కాగితాలు తెచ్చి సొరంగం తాలూకు జమా ఖర్చులు సిద్ధం చేశాను, వీటిని ఒకసారి చూస్తారా అన్నాడు. వాటి సంగతికి ఏంగాని మహామాత్య, మీరు క్షేమంగా ఉన్నారు కదా. ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూడగలిగాను. ఇక్కడి దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి? సొరంగంలో నుండి రాకపోకలు, వ్యాపార సంబంధాలు సక్రమంగా జరుగుతున్నాయి కదా అని అడిగాడు విరూపాక్షుడు. మహారాజుగారి మాటలు మహామంత్రికేమీ అర్థం కాక, ఏమిటి ప్రభు మీరంటున్నది? ఇప్పుడే కదా మనం పర్వతం నుండి వచ్చింది. ఇంతలోనే నా యోగక్షేమాలకేం లోటొచ్చింది? సొరంగ తవ్వకాలు మొదలుపెట్టి ఇంకా వారం రోజులైనా కాలేదు. అప్పుడే సొరంగ మార్గం ఎలా పూర్తి అవుతుంది? ఈరోజు మీరు వింతగా మాట్లాడుతున్నారు ప్రభు అన్నాడు ప్రధానామాత్యుడు. విరూపాక్షుడికి తల గిర్రున తిరిగింది.
జరిగిన విషయాన్ని మంత్రికి చెప్పి, నమ్మకం లేకపోతే అంతఃపుర సౌధోపరి భాగానికి వెళ్ళి చూడు, అక్కడ మరుద్వతి పిల్లవాడు ఉంటారు అని చెప్పాడు. రాజు మంత్రి కలిసి స్నానశాల గుండా సౌధోపరి భాగానికి వెళ్ళి చూశారు. అయితే అక్కడ ఎవరూ లేరు. ఏమిటి మాయ అన్నాడు విరూపాక్షుడు విస్తుపోతూ. విషయం అర్థం చేసుకున్న ప్రధానామాత్యుడు ఇలా చెప్పాడు. భగవంతుడు మీ కళ్ళు తెరిపించాడు ప్రభు. ఇప్పుడు చెప్పండి, భగవంతుడు ఘటనాఘటన సమర్థుడా లేక మానవ మాత్రులైన మీరా? ఒక్క క్షణంలో మీకు ఎన్నో సంవత్సరాల అనుభూతిని కలిగించాడు. మిమ్మల్ని మాయా మోహాలలో మునిగిపోయేటట్టు చేశాడు. మీరు కామరూపదేశం యొక్క అంతఃపురం దాటి ఎక్కడికి వెళ్ళలేదు. రాతిలోని కప్పపిల్ల సృష్టికి మీరు పొందిన ఇన్నేళ్ల అనుభూతికి భగవంతుని ఘటనాఘటన సమర్థతే కారణం కాదంటారా ప్రభు అన్నాడు ప్రధానామాత్యుడు. అవును మహామాత్య, భగవంతుడు సర్వసమర్థుడు. ఆయనను ధిక్కరించగల శక్తి మనకు లేదు. కేవలం మనం నిమిత్తమాత్రులం అంటూ విరూపాక్షుడు చేతులెత్తి కనిపించని ఆ దేవదేవుడికి నమస్కరించాడు. కథ సమాప్తం.